ప్రధాని మోదీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు అందించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు ఏపీ మంత్రులు. ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఏర్పాట్లపై అధికారులను చర్చించారు. కృష్ణా జిల్లా నుంచి 1,00,000 మంది జనం వచ్చే అవకాశం ఉందని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఇక మరోవైపు జన సమీకరణ కోసం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి 640 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. ప్రయాణికులకు తాగునీరు, భోజన ఏర్పాట్లు కూడా చేయనున్నారు. తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవడం అనేది మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది. అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డీఏ సారథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు రావడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఆ శుభపరిణామం ఆ పండుగలో మనందరూ కూడా భాగస్వాములు అవడానికి ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎన్డీఏ క్యాడర్తో పాటు ప్రజలు కూడా ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి. ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్గా భావిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది చాలా కళ. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి. 10 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. కానీ ఈరోజు తిరిగి ఆ పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా మంది బయటకు వచ్చి ఈరోజు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.